ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చలమవుతుంది. నిజామాబాద్ జిల్లాలోని మనం ఏర్గట్ల మండలం బట్టాపూర్ వాగు శివార్లలో ఎల్కటూరు ఏర్గట్ల మధ్యలో అయితే పెద్దవాగు పారుతుందో ఆ పెద్దవాగు నుండి ఇసుక తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసమే ప్రధానంగా ఇసుక రవాణా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇసుకను ఎంత మోతాదులో తీయాలి, మైన్స్ అధికారుల ఆదేశాలు ఎంతవరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతు తీయాలనేది దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ దానికి విరుద్ధంగా నడుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అతి ఎక్కువగా గత వారం రోజుల క్రితం కూడా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరిగింది. జేసీబీలతో కూడా ఇక్కడ ఇసుకను తవ్విన పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగానే ప్రభుత్వ అధికారులు పూర్తిగా నిబంధనలను కఠినతరం చేస్తారు. కేవలం మనుషులతోనే తీయాలి, మనుషులతోనే తీసిన తర్వాతనే ట్రాక్టర్ల ద్వారా ఏదైతే ఇందిరమ్మ లబ్ధిదారులకు తరలించాలని నిబంధనలు అయితే పెట్టారో ఆ నిబంధనల ప్రకారమే ఇసుకను వేబిళ్ల ద్వారా అందిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఆ ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెప్పి రైతుల నుండి ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓవైపు ప్రభుత్వము ఓ ప్రాంతంలో అయితే ఇసుక లేక ఇలా ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతుంటే, మరో ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ నుండి ఇసుకను మాత్రం ఆ వేబిళ్ల ద్వారా తరలిస్తున్న పరిస్థితిని ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఇసుకకు సంబంధించిన వేబిల్లు ఇస్తున్నారో ఆ వేబిళ్ల ప్రకారమే ప్రతిరోజు ఎన్ని వేబిల్లు ఇస్తున్నారు, ఈ వేబిళ్ళకు గల అనుమతులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఏదైతే బట్టాపూర్ వాగు నుండి ఇసుక తరలిస్తున్నారో అసలు ఏంది పరిస్థితి, రోజుకి ఎన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీస్తున్నారు? ఈరోజు పాయింట్ ఒక్క రోజుకు 34 వెహికల్స్, ఒక వెహికల్ చొప్పున 3 ట్రిప్పులు చొప్పున 102 ట్రిప్పులు తీయడం జరుగుతుంది. అంటే ఈ ఇసుక ఎక్కడికి పోతుంది, దేనికోసం వాడుతున్నారు? కొత్త ఇల్లు నిర్మాణం కొరకు ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారో పంచాయత్ సెక్రటరీ గారి ద్వారా వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళ ఇంటికి చేరడం జరుగుతుంది. అంటే దీని పర్యవేక్షణ ఎవరు చూస్తారు? రెవెన్యూ అధికారులు, మీరు పోలీసులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు చూస్తారా ఇసుక ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ హౌసింగ్ అంటే హౌసింగ్ నూతన ఇంటి నిర్మాణం కొరకు చేయడం జరుగుతుంది. అంటే ఇది నిజంగానే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకే వెళ్తుందా లేదా ఇంకా ఎక్కడికైనా పోయే అవకాశాలు ఉన్నాయి? ఆర్మూర్, నిజామాబాద్ అటువంటి ప్రాంతాలకు వెళ్ళడం లేదు. ఓన్లీ ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో కొత్త గృహ నిర్మాణం చేసుకుంటున్నారో కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ అనుమతితో ఉన్నదో వాటికే అనుమతి పంపడం. ఈ మండలంలో ఎన్ని ఇండ్లకు అనుమతులు ఉన్నాయి, మీకు ఎంత అనుమతులు ఇచ్చారు ఇసుక తీయాలని? ఈ రోజు మట్టుకు 34 ట్రాక్టర్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్కు 3 ట్రిప్పులు చొప్పున 102 ట్రిప్పులు ఈరోజు మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాయింట్. ఎన్ని రోజుల వరకు మీకు అనుమతులు ఇచ్చారు ఇక్కడ? మాకు ఈరోజు ఒకటే రోజా, ఇంకా మిగతా రోజులు కూడా ఉన్నాయి? అంటే పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పాయింట్ స్టార్ట్. మొత్తానికి చూసుకోవచ్చు, ఇసుక అయితే ఇక్కడ తరలిస్తున్న పరిస్థితి. ట్రాక్టర్ల ద్వారా ఇసుకని ఇక్కడ వాగులో చూడొచ్చు. మొత్తం అన్ని 34 ట్రాక్టర్ల ద్వారా ఇసుకని అయితే మేము బయటకు తరలించేందుకు మాకు పై అధికారులు అయితే మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి మేము ప్రతి ట్రాక్టర్కు ట్రిప్కు వేబిల్ అయితే అందజేస్తున్నామని అయితే రెవెన్యూ అధికారులు చెప్తున్నాం. పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు సమక్షంలో ఇక్కడ మేము అన్ని పనులు మేము పై అధికారుల ఆదేశాల అనుసారం మేము ఇక్కడ వేబిల్స్ అయితే ఇస్తున్నాం. కానీ ప్రభుత్వం అయితే వేబిల్స్ ఏదైతే ఇందిరమ్మ లబ్ధిదారులకే అందజేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలు తుంగల తొక్కుతూ ఇక్కడ ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుండి ఇసుకను తరలించి ఏదైతే మైన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఇసుకను తరలించకపోవడం ప్రధానంగా చర్చ సాగుతుంది. ఇంకోవైపు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే భూగర్భ జలాలను కాపాడుకోవాలని ఓవైపు చెప్తుంటే, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటే విధంగా ఇసుకను లోతు నుండి తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటున్నాయని చెప్పి వాగు పరిసర ప్రాంత రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు ఏదైతే ఉందో ఆ భూములను కాపాడుకోవాలి అంటే, మా పంటలు పండాలంటే ఖచ్చితంగా భూగర్భ జలాలు ఉండాలి. భూగర్భ జలాలు ఉండాలంటే ఈ వాగు పరిసర ప్రాంతాల నుండి ఇసుక తీయకుండా ఉంటే మా భూగర్భ జలాలు అడగంటకుండా ఉంటాయని చెప్పి ప్రధానంగా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి
చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఏర్గట్ల మండలం బట్టాపూర్ ఎల్కటూరు మధ్యలో ఏదైతే వాగుంది, పెద్ద వాగుందో ఆ పెద్ద వాగు నుండి ఇసుకను రోజుకు 34 ట్రాక్టర్ల ద్వారా ఇసుకనైతే బయటకి తరలించే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పి రెవెన్యూ అధికారులు వేబిల్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. వేబిల్స్ అయితే ఇస్తున్నారు కానీ నిజంగా ఇది ఇందిరమ్మ లబ్ధిదారులకే వెళ్తుందా? అక్కడ అసలు చెప్పడం అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల పేరు మీద వ్యాపారం అయితే జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. ఇసుక రవాణా బట్టాపూర్ వాగు నుండి అయితే రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చూడొచ్చు ఇసుక ఏదైతే క్వారీ ఉందో పెద్దవాగు క్వారీలో మనం ఉన్నాం. ఇక్కడ నుండి ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారం ఇసుక తీయాలి. మైనింగ్ ఏదైతే మైనింగ్ అధికారులు దానికి సూచించిన నియమ నిబంధనల ప్రకారమే ఇసుకను తీయాలి. కానీ దానికి నియమ నిబంధనలకు లోబడి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇసుక తీయలేదని ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తానికి ఇసుకను ఏదైతే ప్రభుత్వము పేదలు ఇల్లు నిర్మిస్తున్న వారికి అందజేయాలి. కానీ ఈ ప్రాంతంలో ఏదైతే ఒకేసారిగా ఇసుక జాతరలాగా 34 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికి ఇసుకనైతే తరలిస్తున్నారు. నిజంగా లబ్ధిదారులకైతే చేరడం లేదని చెప్పి ప్రధాన వాదన. దాంట్లో భాగంగానే ప్రభుత్వము పూర్తిగా ఇసుకను అయితే ఫ్రీగా ఇస్తుంది. కానీ ఇసుకకు సంబంధించిన వ్యాపారస్తులు, దీన్ని ప్రధానంగా వ్యాపారస్తులే అనొచ్చు, వ్యాపారస్తులు అందరూ కూడా ఏకమై ఒక సిండికేట్గా మారి వీరందరూ రోజుకు 102 ట్రిప్పుల ఒక ట్రాక్టర్ 3 ట్రిప్పులు అని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఉంది. కానీ అదనంగా కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. రోజులో ప్రధానంగా చూసుకోవచ్చు, రోజులో 12 గంటలు ఇసుక క్వారీ నుండి అనుమతులు ఉన్నాయి. 12 గంటల లోపల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ నుండి ఇసుక తరలించే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించి వీళ్ళు వేబిల్లు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇసుకను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకైతే చేరవేయడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పచ్చు. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారం ఇసుకను పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సింది, ఫ్రీగా ఇవ్వాల్సిన చోట ఫ్రీగా ఇవ్వకుండా దీన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము భూగర్భ జలాలు అడుగంటకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. అది ఎందుకంటే ఓవైపు ఎండాకాలము మండే ఎండలు ఉన్నాయి. ఎండల వల్ల భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉంది. ఆ భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండాలంటే ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారము ఏదైతే భూగర్భ జలాలు అడుగంటకుండా దాన్ని ఏదైతే మైనింగ్ ఆదేశాల మేరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతులో తీయాలనేది పూర్తి స్థాయిలో అధికారులు అయితే వారికి సూచించలేదు. కేవలం వేబిల్స్ ఇవ్వడము, వేబిల్స్ ద్వారా బయటకి తరలించడం ఇక్కడ ప్రధానంగా సాగుతున్నదని చెప్పొచ్చు. మొత్తానికైతే 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇసుక జాతరలాగా ట్రాక్టర్లన్నీ కూడా వాగులో నింపి ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. మీడియా రాగానే ఒకసారి కూడా అందరూ కూడా ట్రాక్టర్లని ఆపిన పరిస్థితి అయితే నెలకొంది. ఇలా ఉంటే ప్రభుత్వము ఇసుకను ముచ్చటగా ఏదైతే ఇసుకను పేదల కోసం సప్లై చేయాలి, ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఇవ్వాలని చెప్తున్నప్పటికీ దీన్ని తప్పుదారి పట్టించడం, ప్రధానంగా అక్రమంగా ఇతర ప్రాంతాలకు లబ్ధిదారులకే కాకుండా ఇతర వారికి కూడా ఇసుక అందజేసే విధంగా ఇదంతా కూడా అక్రమ వ్యాపారంగా సాగుతుందని చెప్పదు. దీనికి అంతటికి సంబంధించి రోజువారీగా చూసుకుంటే ఒక ట్రాక్టరు ఏదైతే బట్టపూర్ గ్రామానికి సంబంధించి ఎర్గట్ల మండలంలో చూసుకుంటే మొత్తంగా 45 ట్రాక్టర్లు కానీ ఒక్కో ట్రాక్టర్కు 45,000 రూపాయల చొప్పున గ్రామ అభివృద్ధి కమిటీకి ఇచ్చారు. ఆ గ్రామ అభివృద్ధి కమిటీ 30 రోజుల పాటు 45 ట్రాక్టర్లు 45,000 చొప్పున ఇచ్చిన 30 రోజుల పాటు ఒక ట్రాక్టర్కు తీసుకుంటే సుమారుగా 3 నుంచి 5 ట్రాక్టర్లు బయటకు ఇసుక వెళ్తుంది. అందులో భాగంగా సుమారు నెలలో ఒక ట్రాక్టరు 150 ట్రిప్పులు కొట్టే అవకాశాలు ఉన్నాయి. 150 ట్రిప్పులు అంటే సుమారుగా 40 ట్రాక్టర్లు అన్నప్పుడు దాన్ని చూసుకుంటే సుమారు 6,000లకు పైగా ట్రిప్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము భూగర్భ జలాలు అడుగంటకుండా అక్రమ ఇసుక వ్యాపారం సాగకుండా కఠిన చర్యలు చేపట్టాలి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఇసుకను ఏదైతే ప్రధానంగా లబ్ధిదారులకు చేరే దిశగా పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈ ఇసుక వ్యాపారానికి సంబంధించి చూసుకుంటే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ దీన్ని దర్జాగా నల్ల వ్యాపారాన్ని వైట్ వ్యాపారంగా తరలించే దిశగా అధికారులు దీనికి అక్రమ వ్యాపారానికి తోడుగా ఉంటున్నారనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.